హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ కళ్యాణి అండి. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నామండి. ఇదైతే కొత్తకొండ జాతరకి పోయిన వీడియో అన్నమాట. మేము నలుగురం అయితే బండి మీదనే ఇంటి దగ్గర నుండి కొత్తకొండ జాతరకి అయితే పయనమైనము. మాకైతే గంట పావు, గంట 20 నిమిషాలు అట్లా పట్టింది అన్నమాట. సో వెళ్తుంటే పచ్చని పొలాలు, అలాగే రైల్వే ట్రాక్స్ అయితే మాకు తగిలినాయి. వెళ్తుంటే మధ్యలో అయితే ముల్కనూరు వస్తుందన్నమాట. సో ముల్కనూరు దగ్గర కొబ్బరికాయ, అలాగే దేవుడికి కావాల్సిన సామాన్ అయితే తీసుకున్నాము. అలాగే మేము వెళ్తుంటే ముందు రోజు బండ్లు జరిగినాయి అనమాట కొత్తకొండ జాతరలో. సో ఆ కొత్తకొండ జాతరలో బండ్లు అనేది మేము మిస్ అయినాము అనేసి అయితే నేను అనుకున్నాను. సో ముందు రోజు వెళ్ళాల్సిందే, కానీ అసలు అయితే వీలు పడక వెళ్ళలేదు. మాకు అదృష్టం కొద్దీ మేము వెళ్తుంటే మాకు ముల్కనూరులోనే ఈ ఎడ్ల బండ్లు అయితే మాకు కనబడ్డాయి అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. నేను మా బావతో అన్నాను, నైట్ వెళ్తే బాగుండేది కదా, మంచిగా అక్కడ చాలా సూపర్గా ఉంటుంది అనేసి అన్నాను. కానీ మనకు వీలు కాలేదు కదా, ఏం చేద్దాంలే, మనకి ఇట్లయినా ఎదురుపడ్డాయి కదా అని తను కూడా అన్నాడు అనమాట. సో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా పిల్లలైతే ఫస్ట్ టైం ఇలా చూడడము, ఇదేంటి మమ్మీ ఎడ్లకి ఇలా కలర్స్ ఎందుకు వేసిళ్ళు, అలాగే ఈ బండ్లపైన డెకరేషన్ ఎందుకు చేసిళ్ళు ఏంటి అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. మాకు స్టార్టింగ్ టు 50 నెంబర్ వరకు అయితే బండ్లు ఎదురైనాయి. సో ఇంకా మాకు లేట్ అయిపోతుంది అనేసి మధ్యలో మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఒక దగ్గర యూటర్న్ తీసుకొని అయితే మేము రాంగ్ రూట్లో, చిన్న రూట్లో అయితే వెళ్ళిపోయినాం అనమాట. సో ఫైనల్గా ఎడ్ల బండ్లను అయితే చూసినామనే కొంచెం సంతోషం అయితే చాలా ఉంది. సో మేమైతే మొత్తానికి ముల్కనూరు నుంచి మళ్ళీ నెక్స్ట్ కొత్తకొండ జాతరకి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ కొత్తకొండ జాతర మన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ముల్కనూరు సమీపంలో ఉన్న భీమదేమరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో ఉంది. ఈ కొత్తకొండ వీరభద్రేంద్ర స్వామి గుడిని అత్యంత ప్రసిద్ధిగాంచిన క్షేత్రంగా చెప్పుకుంటారన్నమాట. కాకతీయుల కాలం నాటి ఈ దేవాలయంలో స్వామివారు కోరమీసాలతో అత్యంత రౌద్ర రూపంతో భక్తులకు దర్శనమిస్తారనమాట. సో ఇక్కడ సంక్రాంతి అప్పుడు జాతర జరుగుతుంది. ఈ సంక్రాంతి జాతరకి రాచగుమ్మడికాయ మొక్కులు, అట్లనే కాకతీయ శైలి, శిల్పకళ ఈ క్షేత్రంలో అయితే ప్రత్యేకతలుగా చెప్పుకుంటారండి. సో కొత్తకొండ వీరభద్రేంద్ర స్వామి క్షేత్రం యొక్క ముఖ్య విశేషాలు ఏంటంటే రౌద్ర రూపం, కోరమీసాల స్వామి అని పిలుచుకుంటారు. కొత్తకొండలో వీరభద్రేంద్ర స్వామి దక్ష యాక్షాయిని ధ్వంసం చేసి రౌద్ర రూపంలో కొలువై ఉంటారు. ఇక్కడ స్వామివారికి కోరమీసాలు ఉండటం వల్ల నిలువెత్తు రూప ప్రధాన ఆకర్షణగా భావిస్తూ ఉంటారు. ఈ వీరభద్రేంద్ర స్వామి గుడి కాకతీయుల కాలం నాటిది, సుమారుగా 1000 సంవత్సరాల నాటిది అని చెప్తూ ఉంటారనమాట. కాకతీయుల కాలంలో ఇది నిర్మించిల్లండి. అయితే ఇదేంటంటే ఆలయ పరిసరాల్లో ఇప్పటికీ కూడా మన కాకతీయుల శైలి, శిల్పకళ కనిపిస్తూ ఉంటుంది. ఈ కోరమీసాల వీరభద్రేంద్ర స్వామికి రాచగుమ్మడికాయతో మొక్కులు చెల్లిస్తూ ఉంటారన్నమాట. దక్ష యాజ్ఞాన్ని నాశనం చేసిన తర్వాత స్వామివారి కోపాన్ని శాంతింపజేయడానికి భక్తులు కోరికలను నెరవేరిన తర్వాత రాచగుమ్మడికాయలను దానం చేయడము ఇక్కడ ప్రత్యేకత అండి. తన తలపైన గుమ్మడికాయలను ఉంచుకొని వాటిని సమర్పించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుస్తారని ఇక్కడ ప్రజల నమ్మకం. ఈ వీరభద్రేంద్ర స్వామి జాతర ప్రతి సంవత్సరంలో జనవరిలో జరిగే సంక్రాంతి పండుగ సమయంలో భోగి, కనుమ, సంక్రాంతి 3 రోజుల పాటు ఇక్కడ జాతర అయితే జరుగుతుంది. రాష్ట్రం నుంచి 4 మూలల నుండి లక్షలాది మంది భక్తులైతే మన జాతరకి విచ్చేస్తూ ఉంటారండి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే కొండపైన 5 పురాతన కోనేర్లు ఉన్నాయి. సో ఇవి కరువు కాలంలో కూడా నీటితో నిండి ఉంటాయని అయితే ప్రజలు చెప్తూ ఉంటారండి. ఈ క్షేత్రం కాకతీయుల కాలం నాడు మనకు కేదార పండితులతో ప్రతిష్ఠించబడింది అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే కొత్తకొండ వీరభద్రేంద్ర స్వామిని ఆరాధించడం వల్ల శత్రువుల నుంచి భయం తొలగిపోతుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని, అలాగే వివాహ, సంతాన యోగాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అయితే వీరభద్రేంద్ర స్వామిని కొత్తకొండ వీరన్న అని పిలుచుకుంటారు. ఈ కొత్తకొండ వీరభద్రేంద్ర స్వామి గురించి నాకు తెలిసిందైతే ఇంతే అండి. మీకు తెలిస్తే ఇంకేమైనా నాకైతే కామెంట్ అయితే చేయండి. ఫైనల్గా మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయినాము. టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ కోనేరులో అయితే కాళ్ళు చేతులు కడుక్కొని దేవుడి దర్శనానికి అయితే పోదామని కోనేరు దగ్గరికి అయితే పోయినాము. మేము లాస్ట్ టైం కూడా వచ్చాము, కానీ ఈ కోనేరు దగ్గరికి మా బావ అయితే మమ్మల్ని తీసుకెళ్ళలేదన్నమాట. సో ఇప్పుడైతే కోనేరు దగ్గరికి తీసుకొచ్చిండు. నేను అడిగిన ఇది కొత్తగా కట్టిల్లా అంటే లేదు, ఎప్పటి నుంచో ఉంది అని అయితే చెప్పాడు. కానీ ఈ కోనేరు దగ్గరికి రావడం ఫస్ట్ టైము. కోనేరులో కాళ్ళు కడుక్కొని మేమైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళామన్నమాట. సో టెంపుల్ లోపలికి వెళ్తుంటే చాలా రష్ అయితే ఉంది. సో మనం దర్శనం చేసుకుంటామా ఈరోజు అని అయితే అనుకున్నాము. చూడండి పైనుంచి ఎంతమంది ఉన్నారో. సో దర్శనం చేసుకుంటామా, అసలు ఈరోజు ఇంటికి పోతామా లేదా అని అయితే ఒక డౌట్ అయితే వచ్చింది. అట్లా కాదు, కానీ మనమైతే స్పెషల్ దర్శనానికి పోదామని మా బావ అయితే స్పెషల్ దర్శనానికి టికెట్లు ఎక్కడ ఇస్తున్నాడో దేవులాడుతూ ఉన్నాడనమాట.
సో నేనేమో ఈ రష్ని నాకు వీడియోలో పిచ్చి కదా, సో నేనైతే వీడియోలు ఇలా తీస్తున్నాను. ఇలా తీసి ఇలా తిరిగే లోపే మా బావ అయితే మిస్ అయ్యిండు. ఓయమ్మో బావ కనబడతలేడు కదా అని ఏం చేసినా, మా చిన్నోడు పెద్దోడు నా దగ్గర ఉన్నాడు, చిన్నోడినేమో మా బావ పట్టుకున్నాడు. మళ్ళీ నేనైతే ఫోన్ చేస్తే నేను ఇక్కడ ఉన్నా, నీ వెనకాల ఉన్నా అని అయితే చెప్పిండు. మొత్తానికైతే స్పెషల్ టికెట్కి అయితే మేము ఒక 200 అంట స్పెషల్ టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళినాము. పర్లేదులేండి, ఒక గంట టైం పట్టింది కానీ జల్దిగానే దర్శనం అయితే అయింది. సో చాలా రష్ ఉండే. దర్శనం అయిపోయినాక అక్కడ కెమెరాస్ యూజ్ చేయొద్దు అంటున్నారని నేనైతే ఫోన్ని బ్యాగ్లో పడేశాను. సో ఇక్కడ బయటకు వచ్చాక చూడండి ఎంత రష్ ఉన్నారో మీకే అర్థమవుతుంది. నేనైతే ఇద్దరి పిల్లల్ని పట్టుకొని ఒక దగ్గర నిల్చున్నాను. తీసుకొచ్చిన కొబ్బరికాయనైతే దేవుడికి దండం పెట్టేసి మా బావ అయితే కొబ్బరికాయ కొట్టడానికి పోయిండు. సో మేమైతే లడ్డూలు ఇచ్చే కౌంటర్ దగ్గర అయితే కూర్చున్నాము. వచ్చిన తర్వాత లడ్డూలు అయితే తీసుకున్నాము. అక్కడ మనకి రవ్వ కేసరి కూడా ఇస్తారనమాట. సో మనిషికో ప్యాకెట్ రవ్వ కేసరి తీసుకున్నాము. సో అందరం అయితే తినేసి అక్కడ నుంచి అయితే బయలుదేరామన్నమాట. సో బయట వెళ్తుంటే అయితే ఇక్కడ ఈ ఎడ్ల బండి అయితే కార్ని గుద్దేసింది. పాపం కారు ముందు ఉన్న గ్లాస్ మొత్తం పగిలిపోయింది అనమాట. సో చాలా బాధ అనిపించింది, చాలా భయం కూడా వేసింది. ఇంటికి వచ్చిన తర్వాత మేమైతే బద్దిపోషమ్మకు చేసుకున్నాము. సో మా బావ అయితే కోడిని తీసుకొచ్చిండు. మా చిన్నోడు ఆ కోడితో ఆడుకుంటున్నాడు అనమాట. ఫైనల్గా కోడిని కోసేసుకొని చికెన్ వండుకొని తినేసాము. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఉంటా మరి మరొక వీడియోలో కలుద్దాం.